దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే వెరీ గుడ్ మనుషులోయ్ అని చెప్పింది ఎవరో తెలుసా విద్యార్థులు? అయితే ఒక దేశంలోని మనుషులందరినీ ఏమంటారు? దేశ జనాభా అంటారు. మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు మనం ఏ పాఠ్యాంశం గురించి తెలుసుకోబోతున్నామో. పిల్లలు, మనం ఈరోజు మన దేశం యొక్క జనాభా గురించి తెలుసుకుందామా? భారతదేశం జనాభా. ప్రపంచంలో జనాభాలో మొదటి 10 దేశాలను గమనించినట్లయితే చైనా మొదటి స్థానంలో ఉంది. భారతదేశం రెండవ స్థానంలో ఉంది. మిగిలినటువంటి దేశాలను బాగా గమనించండి. భారతదేశం తర్వాత అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, రష్యా, జపాన్లు కలవు. ప్రపంచంలో జనాభా ఎక్కువగా గల దేశాలు చైనా, చైనా తర్వాత భారతదేశం. భారతదేశంలో సగం కంటే కూడా తక్కువగా ఉంది చూడండి అమెరికా యొక్క జనాభా. ప్రపంచంలో జనాభాలో మొదటి స్థానంలో గల దేశం చైనా, రెండో స్థానంలో గల దేశం భారతదేశం. అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, రష్యా, జపాన్. భారతదేశ జనాభా వివరములు 2011 లెక్కల ప్రకారం భారతదేశం మొత్తం జనాభా 121,93,422 మంది. ఈ జనాభా వివరములు బాగా గమనించినట్లయితే స్త్రీ పురుష నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు మాత్రమే కలరు. గమనించండి. అదేవిధంగా 2001-2011 దశాబ్ద పెరుగుదలను గమనించినట్లయితే 17.64%. 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత 1 చదరపు కిలోమీటర్కు 382 మంది నివసిస్తున్నారు. అక్షరాస్యత రేటు 74.04%, పురుషుల అక్షరాస్యత 82.14%, స్త్రీల అక్షరాస్యత 65.46%. 2011 జనాభాను తెలియజేసే చిత్రం ఇది. జనాభా పెరుగుదలపై చారిత్రక వివరణను గమనించినట్లయితే 2011 సంవత్సరం నుంచి వెనుకకు వెళ్ళి 1901 సంవత్సరం వరకు చూసినట్లయితే 1901లో మన భారతదేశంలో 23 కోట్ల జనాభా మాత్రం ఉండేది. అంటే ఇప్పుడు 121 కోట్లు, దాదాపు 100 కోట్ల జనాభా పెరిగింది 100 సంవత్సరాల్లో.
2021కి 140 కోట్లు దాటుతుందని అంచనా. భారతదేశంలోని జనాభాలో మొదటి 10 రాష్ట్రాలు 2011 లెక్కల ప్రకారం చూసినట్లయితే మొట్టమొదట జనాభాలో మొదటి స్థానంలో గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్. ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలోను, 6వ స్థానంలో మధ్యప్రదేశ్, 7వ స్థానంలో తమిళనాడు, 8వ స్థానంలో రాజస్థాన్, 9వ స్థానంలో కర్ణాటక, 10వ స్థానంలో గుజరాత్ కలవు. మన ఆంధ్రప్రదేశ్ జనాభాను చూసినట్లయితే 8,46,65,533. దీనిని మనం ఈజీగా గుర్తుపెట్టుకునేటటువంటి అవకాశం ఉంది. చూడండి, 84665533. ఆంధ్రప్రదేశ్ జనాభా శాతం 7%. ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 308 2011 లెక్కల ప్రకారం. భారతదేశం మొత్తాన్ని గమనించినట్లయితే 121,193,422 382 భారతదేశ జనసాంద్రత. భారతదేశం రాష్ట్రాల వారీగా జనాభా వివరాలు. అక్షరాస్యత రేటు 2011 లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత శాతం 74.04. కేరళ భారతదేశంలో అక్షరాస్యతలో మొదటి స్థానంలో 93.91%తోనూ ఉంది. ఆంధ్రప్రదేశ్ను మనం గమనించినట్లయితే ఏ స్థానంలో ఉందో చూడండి. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలను కలిపినప్పుడు ఆంధ్రప్రదేశ్ 31వ స్థానంలో ఉంది. జనాభాలో మొదటి 5 రాష్ట్రాలు మరియు చివరి 5 రాష్ట్రాలు. మొదటి 5 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. చివరి 5 రాష్ట్రాలు లక్షద్వీప్, డయ్యూ అండమాన్, దాద్రా అండ్ నాగర్ హవేలీ, అండమాన్ నికోబార్ దీవులు, సిక్కిం. జనాభాలో మొదటి స్థానంలో గల రాష్ట్రాలు జనాభా పెరుగుదలను గమనించండి. జనాభా పెరుగుదల రేటు ఎక్కువ, తక్కువ నమోదు చేసే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. టాప్ 5 స్టేట్స్. జనాభా పెరుగుదల రేటు ఎక్కువ నమోదయ్యే స్టేట్స్, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు: దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, మేఘాలయ, పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్. జనాభా పెరుగుదల రేటు తక్కువగా నమోదు చేసే రాష్ట్రం నాగాలాండ్, తర్వాత కేరళ, తర్వాత లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, గోవా. జనాభాలో ఉత్తరప్రదేశ్ 19,95,81,477 అంటే 16.49%తో మొదటి స్థానంలో ఉంది. ఇది ఉత్తరప్రదేశ్. జనాభాలో మహారాష్ట్ర 11,23,72,972 జనాభాతో 9.29%తో జనాభాలో 2వ స్థానంలో ఉంది. ఇది మహారాష్ట్ర. బీహార్
10,38,04,637 జనాభాతో మూడో స్థానంలో ఉంది. శాతంలో అయితే 8.58% మూడో స్థానం. నాలుగో స్థానంలో పశ్చిమ బెంగాల్ 9,47,736 జనాభాతో నాలుగో స్థానంలో ఉంది. జనాభా శాతాన్ని చూసినట్లయితే 7.55%, నాలుగో స్థానం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. ఐదో స్థానం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ జనాభా 8,46,65,533 జనాభాతో ఐదో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 7% జనాభాను కలిగి ఉంది. భారతదేశంలో సిక్కిం అతి తక్కువ జనాభాతో చివరి స్థానంలో ఉంది. సిక్కిం జనాభా 6,07,688, 0.05% సిక్కిం. మిజోరాం జనాభాలో రెండవ తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం మిజోరాం. మిజోరాం జనాభా 10,91,014, 0.09% కలిగి ఉంది. ఇది మిజోరాం. అరుణాచల్ ప్రదేశ్ జనాభా 3,82,611. ఇది జనాభా తక్కువ కలిగినటువంటి రాష్ట్రాల్లో మూడవ స్థానంలో ఉంది అరుణాచల్ ప్రదేశ్. గోవా జనాభా 14,57,723. ఇది జనాభాలో తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఉంది. 0.12% జనాభాతో. ఇప్పుడు మనం చూస్తున్నది గోవా రాష్ట్రం. నాగాలాండ్ జనాభాలో తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రాల్లో ఐదో స్థానంలో ఉంది. దీని జనాభా 19,80,602. ఇప్పుడు మనం చూస్తున్నది నాగాలాండ్. భారతదేశం జనాభా వివరములు. మనం భారతదేశ జనాభా 1991, 2001, 2011 సంవత్సరాలను పోల్చుతూ చూద్దాం. భారతదేశ జనాభా 1991లో 84.39 కోట్లు, 2001లో 102.7 కోట్లు, 2011లో 121 కోట్లు. అక్షరాస్యత, పురుషుల అక్షరాస్యత, స్త్రీల అక్షరాస్యత, అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం, అత్యల్ప అక్షరాస్యత కలిగిన రాష్ట్రం, స్త్రీ పురుష నిష్పత్తి, జనసాంద్రత, అధిక జనసాంద్రత గల రాష్ట్రం 2011 లెక్కల ప్రకారం బీహార్. అత్యల్ప జనసాంద్రత అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. జనాభా పెరుగుదల రేటు ఆంధ్రప్రదేశ్ జనాభా, ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత, ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత, ఆంధ్రప్రదేశ్ స్త్రీ పురుష నిష్పత్తి. దీనిని విద్యార్థులు మీరు ఇలాగే మీ నోట్బుక్ నందు రాసుకుని బాగా ప్రిపేర్ అవ్వండి. దీనిపై మనకు అనేక ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. భారతదేశం విస్తీర్ణంలో ప్రపంచంలో 7వ స్థానాన్ని ఆక్రమించి ఉంది. భారతదేశం జనాభాలో ప్రపంచంలో 2వ స్థానాన్ని ఆక్రమించింది. విస్తీర్ణంలో 7వ స్థానం, జనాభాలో 2వ స్థానం. 2001 లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో భారత జనాభా
16.7% ఉంది. రెండు 2011 లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో భారత జనాభా శాతం 17.5%, అంటే పెరిగింది. ప్రపంచంలో జనాభాలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించిన దేశం చైనా. భారతదేశ గ్రామీణ జనాభా శాతం 72.22%. గ్రామీణ జనాభా 72.22%. భారతదేశ పట్టణ జనాభా 27.78%. పట్టణాల్లో నివసించే జనాభా 27.78% మాత్రమే. నగరీకరణలో ఆంధ్రప్రదేశ్ స్థానం 5వ స్థానం. ఎక్కువ నగర జనాభా గల రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్రలో నగర జనాభా ఎక్కువ. తక్కువ నగర జనాభా గల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ నందు నగర జనాభా తక్కువ. ఎక్కువ నగర జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలందరూ నగర జనాభా కిందకే వస్తారు. తక్కువ నగర జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ. ఇది దాద్రా నగర్ హవేలీ. గ్రామీణ జనాభా అధికంగా గల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఎక్కువ జనాభా గల రాష్ట్రాలు వరుసగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. భారతదేశంలో ఎక్కువ జనాభా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. భారతదేశంలో తక్కువ జనాభా గల రాష్ట్రం సిక్కిం. అధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. అల్ప జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. అధిక స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ట్రం కేరళ. అల్ప స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ట్రం హర్యానా. జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా గల రాష్ట్రం నాగాలాండ్. జనాభా పెరుగుదల రేటు తక్కువగా గల రాష్ట్రం కేరళ. నగరీకరణ అనగా నగర జనాభా పెరగడాన్ని నగరీకరణ అంటారు. ఇప్పుడు మనం నగరీకరణ చిత్రాలను చూస్తున్నాం.
నగర జనాభా పెరగడాన్నే నగరీకరణ అంటారు. నగర జనాభా పెరగడం వలన వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం జరుగుతుంది, ఎక్కువ అవుతుంది. జనసాంద్రత అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది 1 కిలోమీటర్ దూరం అనుకోండి. ఇది 1 కిలోమీటర్ దూరం, ఇది 1 కిలోమీటర్ దూరం, ఇది 1 కిలోమీటర్ దూరం. ఈ మధ్యలో ఉండేటటువంటి ఈ భాగాన్ని 1 చదరపు కిలోమీటరు అంటారు. ఇది 1 చదరపు కిలోమీటర్. 1 చదరపు కిలోమీటర్లో నివసించేటటువంటి జనాభాను జనసాంద్రత అంటారు. జనసాంద్రత భారతదేశ జనసాంద్రత 382 2011 లెక్కల ప్రకారం. ఎక్కువ జనసాంద్రత గల రాష్ట్రం బీహార్, తర్వాత పశ్చిమ బెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో కలదు. కేంద్రపాలిత ప్రాంతాల జనసాంద్రత చూసినట్లయితే న్యూఢిల్లీ జనసాంద్రత అత్యధికంగా 11,297, అండమాన్ నికోబార్ దీవులు అతి తక్కువతో 46తో కలరు. జనసాంద్రతను తెలియజేసేటటువంటి చిత్రాన్ని మనం చూస్తున్నాం. జనసాంద్రత బీహార్ నందు ఎక్కువగా కలదు. బాగా గమనించినట్లయితే ముదురు కాషాయ రంగులో ఉన్నటువంటి ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా కలదు. తర్వాత స్థానంలో పసుపు రంగులో కలవి, తర్వాత స్థానంలో ఈ రంగులో కలవి, 100 కంటే తక్కువగా ఉన్నవి పచ్చ రంగులో కలవు. భారతదేశపు జనసాంద్రత 382. ఎక్కువ జనసాంద్రత గల రాష్ట్రం బీహార్. బీహార్ జనసాంద్రత 1102. తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత 17. అత్యధిక జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. ఢిల్లీ జనసాంద్రత 11,297. అత్యల్ప జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవుల జనసాంద్రత 46. ఇది అండమాన్ నికోబార్ దీవులు. జనాభా విస్ఫోటనం అనగానేమిటో తెలుసుకుందాం. తక్కువ కాలంలో ఎక్కువగా జనాభా పెరుగుదల ఉంటే దానిని జనాభా విస్ఫోటనము అని అంటారు. భారతదేశంలో జనాభా పెరుగుదలకు గల కారణాలు చూద్దాం. కరువు కాటకాలను నిర్మూలించి జన నష్టాన్ని నిరోధించడం జరిగింది. కరువు కాటకాలు నిర్మూలించడం వల్ల, ఆహార సమస్య లేకపోవడం వల్ల, ప్రాణ నష్టం తగ్గిపోవడం వల్ల జనాభా పెరుగుదల ఎక్కువ అవుతున్నది. కరువు కాటకాలు నిర్మూలించబడ్డాయి.
వైద్య విజ్ఞానం ద్వారా అంటువ్యాధులు నిర్మూలించడం జరిగింది. ఎలుకల ద్వారా అనేక వ్యాధులు సంభవించేవి, ఇప్పుడు వాటిని నిర్మూలించడం జరిగింది. అనేక జంతువుల ద్వారా సంక్రమించేటటువంటి రోగాలు తగ్గాయి. పెరిగిన ఉపాధి అవకాశాలు జనాభా పెరుగుదలకు కారణమైంది. మరణాల రేటు కంటే జననాల రేటు ఎక్కువగా ఉంది. దీనివలన జనాభా పెరుగుతున్నది. మరణాలు తగ్గాయి, జననాలు పెరిగాయి. కాబట్టి జనాభా పెరుగుదల రేటు అధికమైంది. నిరక్షరాస్యత వలన కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించగా జనాభా పెరుగుతున్నది. మగ సంతానం కోసం నిరీక్షించడం వలన జనాభా పెరుగుతున్నది. బాల్య వివాహాలు జరగడం వలన జనాభా పెరుగుతున్నది. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. ఆనకట్టలు నిర్మించడం ద్వారా వరదల వలన కలిగే ప్రాణ నష్టాన్ని నివారించడం జరిగింది. సంతానం భగవంతుడిచ్చిన వరంగా భావించడం వలన జనాభా పెరుగుతున్నది. సంతానానికి మధ్య ఎక్కువ వ్యవధి లేకపోవడం వలన జనాభా పెరుగుతున్నది. సురక్షితమైన ప్రసవ పద్ధతులు అందుబాటులోకి రావడం వల్ల జనాభా పెరుగుతున్నది. జనాభా విస్ఫోటనం లేదా జనాభా పెరుగుదల వల్ల కలిగే సమస్యలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనాభా విస్ఫోటనం వల్ల దాదాపుగా అన్ని సమస్యలు మనకు ఎదురవుతాయి. 1951 సంవత్సరంలో భారతదేశ జనాభా 36.1 కోట్లు. ప్రస్తుత భారతదేశ జనాభా 121 కోట్లు. దీనిని బట్టి భారతదేశంలో జనాభా విస్ఫోటనం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. జనాభా విస్ఫోటనం వల్ల కలిగే సమస్యలు: 1 సాంఘిక సమస్యలు, 2 ఆర్థిక సమస్యలు, 3 పర్యావరణ సమస్యలు, 4 వాతావరణ సమస్యలు. జనాభా పెరుగుదల వల్ల జనాభా విస్ఫోటనం వల్ల వచ్చే సమస్యలు చూద్దాం. సాంఘిక సమస్యలు మొదటగా తెలుసుకుందాం. సాంఘిక సమస్యలలో 1 విద్యా అవకాశాలు తగ్గుతాయి, 2 వైద్య అవకాశాలు తగ్గుతాయి, 3 మురికివాడలు పెరుగుతాయి, 4 నిరుద్యోగం పెరుగుతుంది, 5 పేదరికం పెరుగుతుంది, 6 గృహ వసతులు తగ్గుతాయి. ఇవి సాంఘిక సమస్యలు. వీటిని ఒక్కొక్కటి చూద్దాం. జనాభా
విస్ఫోటనం వల్ల వచ్చేటటువంటి సాంఘిక సమస్యల్లో మొట్టమొదటిది విద్యా అవకాశాలు తగ్గుతాయి. అందరికీ విద్యా అవకాశాలు అందుబాటులోకి రాకపోవచ్చు. 2 వైద్య అవకాశాలు తగ్గుతాయి. అందరికీ వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండకపోవచ్చు. వైద్య అవకాశాలు తగ్గినప్పుడు ప్రజలు అనేక రోగాల బారిన పడి ఇబ్బందులు పడవలసి వస్తుంది. మురికివాడలు పెరుగుతాయి. మురికివాడలు పెరగడం వలన ఆరోగ్య సమస్యలు, అనేక రకాలైనటువంటి పేదరిక సమస్యలు ఎదురవుతాయి. మురికివాడలు పెరగడాన్ని మనం గమనిస్తున్నాం. నిరుద్యోగం పెరుగుతుంది. ఉద్యోగం కోసం వెతుకులాడేటటువంటి జనాభా ఎక్కువ అవుతుంది. తద్వారా నిర్లిప్తతకు లోనైనటువంటి యువత భారతదేశానికి ఉండడం వల్ల భారతదేశం చెడు దోవ పట్టే అవకాశం కూడా ఉంటుంది. పేదరికం పెరుగుతుంది. 6 గృహ వసతులు తగ్గుతాయి. ఇవన్నీ జనాభా విస్ఫోటనం వల్ల కలిగేటటువంటి సాంఘిక సమస్యలు. రెండవది ఆర్థిక సమస్యలు. జనాభా విస్ఫోటనం వల్ల కలిగేటటువంటి ఆర్థిక సమస్యలు 1 జీవన ప్రమాణ స్థాయి తగ్గుతుంది. 2 ఆహార సమస్య పెరుగుతుంది. 3 శక్తి సమస్య పెరుగుతుంది. 1 జీవన ప్రమాణ స్థాయి తగ్గుతుంది. జనాభా విస్ఫోటనం వల్ల ఎదురయ్యే ఆర్థిక సమస్యల్లో మొట్టమొదటిది జీవన ప్రమాణ స్థాయి తగ్గుతుంది. ఆహారం, పౌష్టికాహార వినియోగం ఇవన్నీ ప్రమాణ స్థాయిని తెలియజేస్తాయి. వీటి వినియోగం తగ్గినప్పుడు జీవన ప్రమాణ స్థాయి తగ్గినట్లు భావిస్తారు. ఆహార సమస్య పెరుగుతుంది. ఆహార సమస్య పెరిగినప్పుడు తినడానికి ఆహారం కూడా లభించదు. శక్తి సమస్య పెరుగుతుంది. విద్యుత్ శక్తి ఉత్పత్తి తగ్గిపోతుంది. విద్యుత్ శక్తి వాడకం పెరగడం వల్ల అందరికీ విద్యుత్ శక్తి అందుబాటులోకి రాదు. కాబట్టి కరెంటు కోతలు అలాంటివి మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది జనాభా విస్ఫోటనం వల్ల. శక్తి సమస్య పెరిగినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో చూడండి. తర్వాత పర్యావరణ సమస్యలు. పర్యావరణ సమస్యల్లో మనం 1 భూ వినియోగం పెరిగి భూ సమస్య పెరుగుతుంది. 2 మృతికా క్రమక్షయం పెరుగును. 3 జల సమస్య పెరుగుతుంది. 4 జంతుజాలం కనుమరుగవుతుంది. 5 వృక్ష సంపద తరిగిపోయి పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. ఇవి పర్యావరణ సమస్యలు. భూ సమస్య పెరుగుతుంది. జనాభా పెరిగినంతగా భారతదేశంలో భూభాగం పెరిగినట్లయితే మనకు ఎలాంటి సమస్య లేదు. కానీ భూభాగం స్థిరంగా ఉంది, జనాభా విపరీతంగా పెరుగుతూ ఉంది. కాబట్టి భూ సమస్య ఎక్కువ అవుతుంది. మృతికా క్రమక్షయం పెరుగుతుంది. అడవులు నరికివేయడం వల్ల, ఎక్కువగా భూమిని వినియోగించుకోవడం వల్ల మృతికా క్రమక్షయం పెరుగుతుంది. జల సమస్య పెరుగుతుంది. నీరు ఎక్కువగా వినియోగించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి జల సమస్య పెరుగుతుంది. తాగునీటి సౌకర్యాలు కూడా లోపిస్తాయి. కరువు కాటకాలు ఏర్పడతాయి. కొన్ని జంతుజాలాలు కనుమరుగైపోతాయి. తరిగిపోతున్నటువంటి వృక్ష సంపద, ఇది కూడా జనాభా పెరగడం వల్ల ఎదురయ్యే సమస్య. తర్వాత వాతావరణ సమస్యలు.
వాతావరణ సమస్యలలో ప్రధానంగా నగరీకరణ పెరుగుతుంది, పారిశ్రామికీకరణ పెరుగుతుంది, వాతావరణ కాలుష్యం పెరుగుతుంది, జల కాలుష్యం పెరుగుతుంది, శబ్ద కాలుష్యం పెరుగుతుంది. నగరీకరణ పెరుగుతుంది. ఈ నగరీకరణ పెరగడం వలన అనేక సమస్యలు ఎదురవుతాయి. నగర జనాభా పెరుగుతుంది, తద్వారా అనేక సమస్యలు పెరుగుతాయి. పారిశ్రామికీకరణ పెరుగుతుంది. పారిశ్రామికీకరణ పెరగడం వల్ల వాతావరణ కాలుష్యం, జల కాలుష్యం, భూ కాలుష్యం, అనేక రకాలైనటువంటి కాలుష్యాలతో మానవుడు అనేక రోగాలకు గురి అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ అవుతుంది. వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. చూడండి, వాతావరణ కాలుష్యం జనాభా పెరిగినందువల్ల పెరిగిన జనాభాకు అవసరమైనటువంటి వస్తువులు తయారు చేయడానికి పరిశ్రమలు ఎక్కువగా నెలకొల్పుతారు. తద్వారా వాతావరణ కాలుష్యం ఎక్కువ అవుతుంది. నాలుగు, జల కాలుష్యం పెరుగుతుంది. ఐదు, శబ్ద కాలుష్యం పెరుగుతుంది. వాహనాల వినియోగం ఎక్కువ అవడం వల్ల వాటి నుంచి వచ్చేటటువంటి శబ్దాలు ఎక్కువై శబ్ద కాలుష్యం పెరుగుతుంది. తద్వారా వినికిడి సమస్యలు ఎదురవుతాయి. పరిశ్రమల నుంచి కూడా శబ్ద కాలుష్యం పెరుగుతుంది. జనాభా ఇలాగే పెరిగినట్లయితే మనం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి జనాభా పెరుగుదలను నియంత్రించే మార్గాలను మనం అన్వేషించి వాటిని అనుసరించి జనాభా పెరుగుదలను నియంత్రించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన కలదు. ఆ మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జనాభా విస్ఫోటనం ప్రమాదం అని ప్రజలకు తెలియజేయాలి. జననాల రేటును నియంత్రించాలి. పరిమిత కుటుంబాన్ని ప్రోత్సహించాలి. అక్షరాస్యతను పెంచాలి. కుటుంబ నియంత్రణను అందరూ పాటించాలి. పుత్ర సంతానం కోసం నిరీక్షించుకుండుట, బాల్య వివాహాలను నియంత్రించాలి. మూఢనమ్మకాలను వదిలిపెట్టాలి. సంతానానికి మధ్య అంతరం పాటించాలి. ఒకరు ముద్దు అంతకు మించి వద్దు అనే నినాదాన్ని అమలు చేయాలి. జనాభా నియంత్రణ మార్గాలు. కుటుంబ నియంత్రణ పాటిస్తే జనాభా పెరుగుదలను అరికట్టవచ్చు.
విద్యార్థులు, ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ పాఠ్యాంశంపై అసైన్మెంట్ను మీరు చేయాల్సి ఉంటుంది. భారతదేశంలో జనాభా పెరుగుదలకు ప్రధాన కారణాలేవి? భారతదేశంలో అధిక జనసాంద్రత గల ప్రాంతాలేవి? వీటికి జవాబును మీరు వ్రాసుకుని మీ ఉపాధ్యాయునికి చూపించండి. విద్యార్థులు, మీరు చేయవలసిన కృత్యములను నోట్ చేసుకోండి. వివిధ రాష్ట్రాలను చూపే భారతదేశ పటం గీచి దానిలో జనాభా విస్తరణను బిందు పద్ధతిలో చూపండి. విద్యార్థులు, ఇప్పుడు మీరు చేయవలసినటువంటి ప్రాజెక్టు పనిని నోట్ చేసుకొని దీనికి ఒక వారం రోజులు సమయం తీసుకొని పూర్తి చేసి ఈ ప్రాజెక్టు పనిని మీ ఉపాధ్యాయునికి సమర్పించండి. మీ ఇంటి పక్కన గల 10 ఇండ్లలోని జనాభా వివరములను క్రింది పట్టికలో నమోదు చేయండి. ఇంటి వరుస సంఖ్య. మీరు ఈ ప్రాంతంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 గీతలు 10 ఉండాలి. మొదటి ఇంట్లో స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, అందులో చదువుకున్న వారు ఎంతమంది, చదువు లేని వారు ఎంతమంది, ఈ విధంగా వీటి విషయాలను మీరు పొందుపరిచి మీ ఉపాధ్యాయునికి సమర్పించండి. వీటిని మీ తరగతి గదిలో ప్రదర్శించండి.